ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 8, 2024 నుండి డిసెంబర్ 14, 2024 వరకు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీపై అధిక ప్రభావం చూపవచ్చు. ఇది మీ మనోధైర్యాన్ని తగ్గించి మంచి అవకాశాలను కూడా విస్మరించేలా చేయవచ్చు. రాహువు 9వ ఇంట్లో ఉన్నందున మీరు ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా నిరాశకు గురవడం సాధారణం. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి యోగా, ధ్యానం లేదా ప్రకృతిలో కాలం గడపడం మీకు మానసిక శాంతి ఇస్తుంది. ఆహార అలవాట్లు కూడా శరీర మరియు మానసిక ఆరోగ్యానికి ప్రభావం చూపుతాయి, కాబట్టి పోషక ఆహారం తీసుకోవడం అవసరం. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. అద్దె ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకోకపోతే ఖర్చులు పెరగవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులు, ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల సహకారం మీకు అవసరం అవుతుంది. కుటుంబ సమావేశాలు లేదా ఆసక్తికరమైన సంభాషణలు జరిగే అవకాశముంది. అయితే అతివాద భావన లేదా వాక్ప్రయోగం ద్వారా మీరు వారిని బాధపెట్టే అవకాశముంది. వివాహితుల విషయంలో బావమరిది లేదా ఇతర బంధువులతో తలెత్తే వివాదాలు వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. సహనంతో వ్యవహరించడం అవసరం. ఈ వారం పనిలో శ్రద్ధతో వ్యవహరించాలి. మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పనిలో ప్రతికూలత రాకుండా చూసుకోవాలి. స్వీయాత్మ విశ్లేషణ ద్వారా మీరు పని ఫలితాల్లో మెరుగుదల సాధించగలుగుతారు. సీనియర్ అధికారులతో సంబంధాలను మెరుగుపరచడం, నవీన ఆలోచనలను అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం కొంత ఒత్తిడితో కూడుకున్న సమయంగా ఉంటుంది. కుటుంబం నుండి అధిక ఒత్తిడి కారణంగా చదువుపై ఏకాగ్రత కోల్పోయే అవకాశముంది. ఈ సమయంలో సహనంతో వ్యవహరించి తమ కెరీర్ నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం మంచిది. తప్పనిసరిగా అవసరమైన సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ అధ్యయనంలో క్రమశిక్షణ పాటించడం మంచిది. వైవాహిక జీవితంలో ఈ వారం సవాళ్లతో ఉంటుంది. బృహస్పతి మరియు రాహువు ప్రభావం వల్ల భాగస్వామితో సరైన సంబంధం ఏర్పరచుకోవడం కష్టంగా అనిపించవచ్చు. బాహ్య కుటుంబ సమస్యలు లేదా పరిసర పరిస్థితులు మీ సంబంధంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల సమయం దొరికినప్పుడల్లా సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించండి. ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారికి మానసికంగా సవాళ్లతో కూడిన సమయం. ఆర్థికంగా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సంబంధాలు మరియు కెరీర్ విషయంలో సహనంతో వ్యవహరించడం అవసరం. ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టి ధైర్యంగా ముందుకు సాగడం విజయానికి దారితీస్తుంది. పరిహారం: ప్రతిరోజు 108 సార్లు ఓం చంద్రాయ నమః అని జపించండి.